రోజు రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ దగ్గర హోరుగా రష్ ఉంటుంది. అందరూ తమ తమ టిఫిన్లు తింటూ బిజీగా ఉంటారు. అయితే ఓ పెక్యూలియర్ విషయం దోసె షాప్ ఓనర్ గమనించేవాడు. ప్రతిరోజూ ఒక 10 సంవత్సరాల చిన్నారి ఎవ్వరూ చూడకుండా ఒక ప్లేట్ దోసె తిని, బిల్ కట్టకుండా తీపిగా జారిపోతుండేవాడు. ఇది గమనించిన షాప్ ఓనర్, ఈ అబ్బాయి కథ ఏమిటి అనే ఉత్సుకతతో ఒకరోజు అతన్ని అనుసరించడం మొదలుపెట్టాడు. దోసె తిని కొద్దిదూరం వెళ్ళాక ఆ చిన్నారి ఒక మూలలో తన డ్రెస్ మార్చేసి రోడ్డు సైడ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కుంటూ కనిపించాడు. సాయంత్రానికి అదే అబ్బాయి ఒక చిన్న ఆలయంలోకి వెళ్ళాడు. రెండు చేతుల్ని జోడించి భక్తితో దేవుని ప్రార్థించడం షాప్ ఓనర్ చూశాడు. ఆ చిన్నారి మాటలు విని అతని మనస్సు కదిలిపోయింది. దేవుడా! దోసె షాప్ దగ్గర ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో జనాలు రావాలి. అప్పుడే నేను ఎవరికీ కనిపించకుండా దోసె తినగలను అని ప్రార్థిస్తున్నాడు. దేవుడు వినాడో లేదో తెలియదు, కాని ఆ మాటలు దోసె షాప్ ఓనర్ చెవిలో పడిపోయాయి. అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. ఏమి చేయాలో తెలియక స్తంభించిపోయాడు. ఆ మరుసటి రోజు ఆ చిన్నారి షాప్ దగ్గరకు వచ్చాడు. తన మామూలుగా చేసేలా దోసె తిన్నాడు. కాని షాప్ ఓనర్ నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాడు. అబ్బాయి వెళ్ళిపోవడానికి ముందే అతన్ని ప్రేమగా పిలిచి ఓ పక్కకు తీసుకెళ్లాడు. ఆ రోజు నుండి ఆ చిన్నారికి ప్రతిరోజూ ఓ వేడి వేడి దోసె ప్రేమతో అందించింది దోసె షాప్ ఓనర్. అబ్బాయికి ఇక దోసె కోసం దొంగిలించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఒకరికి తెలియకుండానే సహాయం చేయాలనుకునే ఆ చిన్నారి విశ్వాసం మరో మనిషి హృదయాన్ని కదిలించగలిగింది. ఓ చిన్న ఆకలి, ఓ చిన్న ప్రార్థన, ఓ పెద్ద మనసు కలిసినప్పుడు దయ మనసుల్ని మార్చగలదు.